హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ తిరుపతి. హరే కృష్ణ టెంపుల్ అన్నమాట. తిరుపతిలో బాగా ఫేమస్ ఈ టెంపుల్. తిరుపతికి వచ్చిన భక్తులు చాలామంది ఈ టెంపుల్ని అయితే దర్శించుకొని ఆ తర్వాత ఎవరి హౌసెస్కి వాళ్ళైతే వెళ్తారు. తిరుపతి గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే అన్నమాట. మెయిన్ ఎందుకంటే ఇది డివోషనల్ ప్లేస్ అన్నమాట. తిరుపతి అండ్ తిరుమల దర్శన్ అయిన తర్వాత తిరుపతికి వస్తారు. ఆ తర్వాత తిరుపతి లోకల్స్ టెంపుల్స్ అయితే విజిట్ చేయడానికి ట్రై చేస్తారు చాలామంది. అందులో మెయిన్ గోవిందరాజస్వామి టెంపుల్, ఆ తర్వాత ఇస్కాన్ టెంపుల్, కపిల తీర్థం, తిరుచానూరు అమ్మవారి టెంపుల్ అండ్ శ్రీనివాస మంగాపురం. రీసెంట్గా ఒకలామాత టెంపుల్ కూడా విజిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ తిరుపతి అవుట్కట్స్ విషయానికి వస్తే అప్పలాయిగుంట లార్డ్ బాలాజీ టెంపుల్ అనమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ గుడిమల్లెం ఏకశిలా విగ్రహం అని చెప్పి శివుడు బ్రహ్మ విష్ణు కలిసి ఉంటుంది. వీలైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి. రేణిగుంట రోడ్ వియా పాపానాయుడు పేటకు వెళ్ళే రోడ్ అనమాట. గుడిమల్లెం తిరుపతి బస్ స్టాండ్ నుంచి అయితే క్యాబ్స్ లేదంటే ఓన్ వెహికల్స్ తీసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఈ రోడ్డు రుయా హాస్పిటల్ రోడ్ అనమాట. లైక్ బాలాజీ బస్ స్టాండ్, భూదేవి కాంప్లెక్స్ రోడ్ అయితే ఉంటుంది, ఆ రోడ్ అనమాట ఇది. ఇలాగ స్ట్రైట్గా వెళ్తే రైట్ తీసుకొని అలిపిరి స్టెప్స్కి కూడా వెళ్ళచ్చు. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది ఇదంతా బాలాజీ బస్ స్టాండ్ రోడ్. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్తే టౌన్ క్లబ్ రోడ్డు అనమాట, మహతి ఆడిటోరియంకి వెళ్ళే రోడ్డు. ఆఫ్టర్నూన్ అవ్వడం వల్ల రోడ్స్ అయితే ఖాళీగా ఉంది ప్రజెంట్. అక్కడక్కడ జనాలు అయితే కనిపిస్తున్నారు ఈ రోడ్లో. మోస్ట్లీ ఈవినింగ్ టైం అయితే ఈ రోడ్డు క్రౌడ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్నూన్ కాబట్టి అంత హెవీగా అయితే ఏం లేదు. అందులో మెయిన్ సమ్మర్ కాబట్టి జనాలు అంతగా లేరు. ఎండలకి ఎవరు బయట అయితే రావడం లేదు. ఇక్కడ చూడండి ఫ్రూట్స్ అన్నీ సేల్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన జంక్షన్ ఏంటంటే ఎస్వి మెడికల్ కాలేజ్ జంక్షన్ అనమాట. ఇది టర్న్ తీసుకున్నాం కదా అది. ఇలా స్ట్రైట్ వెళ్తే రామచంద్ర పుష్కరిణి అండ్ మహతి ఆడిటోరియం అయితే వస్తుంది. ఆ తర్వాత బాలాజీ కాలనీ జంక్షన్ అంటే టౌన్ క్లబ్ అనమాట, ఆ రోడ్ అయితే వస్తుంది. దానికి టౌన్ క్లబ్ జంక్షన్లోనే జిఆర్టీ జ్యువెలర్స్ అని కూడా ఉంటుంది. ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం చెప్తున్నా ఈ రోడ్డు ఏంటి అని. ఇక్కడ గ్రౌండ్స్ అయితే ఉంటుంది. అప్పుడప్పుడు ఇక్కడ ఫెస్టివల్స్ ఏమన్నా దీపావళి అలా వస్తే క్రాకర్స్ అనేవి ఈ గ్రౌండ్లో అయితే సేల్ చేస్తారు. అలాగే సమ్టైమ్స్ చేనేత బట్టలు కూడా, లైక్ శిల్పారామంలో మనకు బట్టలు ఏవైతే ఉంటాయో అలాంటివి స్టోర్స్ అనేవి అక్కడక్కడ ఇలా స్టోర్ అయితే పెడతారు ఫెస్టివల్స్కి. స్ట్రైట్ వెళ్తే సిమ్స్ హాస్పిటల్ కూడా వస్తుంది. సిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు రైట్ సైడ్ అయితే వెళ్ళాలి, కానీ ఇప్పుడు ప్రజెంట్ స్ట్రైట్గా వెళ్తున్నాం. ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే మహతి ఆడిటోరియం అయితే వస్తుంది. అక్కడ వరకు అయితే వెళ్ళాము ప్రజెంట్. ఈ రోడ్డు స్ట్రైట్ భవానీ నగర్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇదే రోడ్లో మనకి రామచంద్ర పుష్కరిణి కూడా వస్తుంది. అంటే కోదండ రామస్వామి టెంపుల్కి సంబంధించిన కోనేరు అనమాట. అది ఒక పార్క్ లాగా ఉంటుంది. ఇది ఈ రోడ్ వచ్చి భవానీ నగర్ నుంచి కాపల్తీపురంకి వెళ్ళే రోడ్ ఇది. ఇది ఏడీ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనమాట, టీటీడీది. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ వరదరాజస్వామి టెంపుల్ అనమాట. బాగా ఫేమస్, చాలా ఓల్డ్ టెంపుల్. ఇది భవానీ నగర్ సర్కిల్ నుంచి ఇట్లా కపిలతీర్థంకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది. దీనికి ఆపోజిట్లో పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. వరదరాజస్వామి టెంపుల్, కపిలతీర్థం రోడ్ అండ్ భవానీ నగర్ సర్కిల్ అనమాట. ఇవంతా రోడ్ సైడ్ షాప్స్. ఇక్కడ ఏంటంటే పార్కింగ్ ఒకరోజు లెఫ్ట్ ఉంటే ఇంకో రోజు రైట్ అనేది ఉంటుంది. తిరుపతిలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ హెవీగా ఉంటుందో అక్కడ లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు, ఒకరోజు రైట్ సైడ్ కూడా ఉండొచ్చు. చేంజెస్ అయితే
ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటుంది ట్రాఫిక్ ఉన్న ప్లేస్లలో. మెయిన్ ట్రాఫిక్ అంటే టీకే షీట్ బట్టల షాప్స్ అనమాట, గాంధీ రోడ్. అక్కడ హెవీగా ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇప్పుడు 365 డేస్ ట్రాఫిక్ ఉంటుంది, ఒక సండే తప్ప. ఇది అన్నారం సర్కిల్కి వెళ్ళే రోడ్ అనమాట. ఈ అన్నారం సర్కిల్కు మెయిన్ జంక్షన్ ఇది. ఈ అన్నారం సర్కిల్ రైట్ సైడ్ కనిపిస్తున్న టర్నింగ్ పాయింట్ తీసుకుంటే లీలమహల్ సర్కిల్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ మంగళం కర్కంబాడి కడప వెళ్ళే రోడ్ అనమాట. కానీ ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాము. ఇలా స్ట్రైట్గా వెళ్తే కాపిలతీర్థం జంక్షన్ అయితే వస్తుంది. ఈ రోడ్ అయితే చాలా చల్లగా అయితే ఉంటుంది. ఈ రోడ్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. తిరుమలకి కొండపైకి వెళ్ళడానికి రోడ్ అనమాట ఇది. ఇది వచ్చి జూ పార్క్కి వెళ్ళే రోడ్ అనమాట. స్ట్రైట్ ఒకటే రోడ్డు జూ పార్క్ వెళ్ళిపోద్ది. ఇక్కడ తిరుపతి నమూనా ఆలయం టెంపుల్ కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. లాస్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి, వీలైతే ట్రై చేయండి చూడడానికి.